హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తిక్ దీపని తిరిగి ఇంటికి తీసుకువస్తాడు. దీపని ఎవరో వెళ్ళి పొమ్మని చెప్పారని సిఐ సుమిత్ర కుటుంబం మీద నిందలు వేస్తాడు. ఇక నుంచి తన బాధ్యత మీదే అంటూ కార్తిక్కి దీపని అప్పగించేస్తాడు. దీపని ఎవరు పంపించలేదని, తనే వెళ్ళిపోయిందని కార్తిక్ పోలీసులకు చెప్తాడు. ఎవరి మీద నిందలు వేయాల్సిన పని లేదు, వెళ్ళి దీపని తీసుకువస్తానని చెప్తాడు. సిఐ దశరథ వాళ్ళ మీద అరుస్తాడు. నేను అంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటని సుమిత్ర అనుకుంటుంది. మళ్ళీ దీప దగ్గరకు వెళ్ళారా అని సుమిత్ర పారిజాతాన్ని నిలదీస్తుంది. చెప్పకుండా వెళ్ళిపోయి తప్పు చేసింది తనని అనకుండా గ్రానినా ఎందుకు అంటున్నావు అంటుంది. మన ఇంట్లో ఉన్న మనిషి గురించి వేరే ఇంట్లో ఉంటున్న బావకి తెలిసింది కదా, కానీ మనకి తెలియలేదు. తీసుకొస్తానని అన్నాడు అంటే దీప వాళ్ళు ఎక్కడ ఉన్నారో బావకి తెలుసు, అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో బావకు తెలుసు. నీతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందని అంటుంది. చెప్పకుండా వెళ్ళిపోయి చాలా తప్పు చేశావు అని సుమిత్ర బాధపడుతుంది. దీప వాళ్ళు ఊరు వెళ్ళబోతుంటే కార్తిక్ వచ్చి దీపను అర్జెంటుగా ఇంటికి రావాలని అంటాడు. ఇంటికి పోలీసులు వచ్చారు, మీరు కనిపించడం లేదని గొడవ జరుగుతుందని చెప్తాడు కార్తిక్. నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారంటే తనే చెప్పానని అంటాడు. పోలీసులు వెయిట్ చేస్తున్నారని, కావాలంటే మళ్ళీ తనే డ్రాప్ చేస్తానని మాట ఇస్తాడు కార్తిక్. దీంతో దీప ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకుంటుంది. కారులో వెళ్తుండగా శౌర్యకి అనసూయ కనిపిస్తుంది. అమ్మ, నానమ్మ వచ్చింది చూడు అని చెప్తుంది. దీప కూడా అనసూయను చూసి వెంటనే కారు దిగి వెళ్ళి తనని పలకరిస్తుంది. శౌర్య కార్తిక్కి అనసూయని పరిచయం చేస్తుంది. ఎవరతను అని అనసూయ అడుగుతుంది. కార్తిక్ తన ఫ్రెండ్ అని శౌర్య చెప్తుంది. ఊరు నుంచి ఎప్పుడొచ్చావని దీప అడుగుతుంది. 2 రోజులు అవుతుంది, నీకోసం వెతుకుతూ ఉన్నాను. బస్టాండ్లో పడుకుంటే ఎవరో డబ్బులు కొట్టేశారని నోరు వేసుకొని దీప మీద పడుతుంది. మల్లేష్ ఇంటికి ఇచ్చిన డబ్బులు అవి పోయాయని చెప్తుంది. మేము సైకిల్ కోసం ఊరు వస్తున్నాం, తీసుకురావచ్చు కదా అని శౌర్య అంటుంది. ఇంకెక్కడ సైకిల్ అమ్మేశానని చెప్పడంతో శౌర్య ఏడుపు మొహం పెడుతుంది. అత్తయ్య ఇక్కడికి వచ్చిందంటే ఊర్లో ఏదో జరిగిందని, ఏంటనని దీప కంగారు పడుతుంది. దీపని తీసుకుని కార్తిక్ ఇంటికి వస్తాడు. అనసూయ సుమిత్ర వాళ్ళ ఇల్లు చూసి నోరు వెళ్ళబెడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని ఇక్కడే ఉండామని చెప్పానా లేదా? నీకు అర్థం కాలేదా? లేదంటే నా మాటకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నావా? ఎవరికి చెప్పి వెళ్ళావు? మీ బాధ్యత తీసుకున్న మనిషి మీకు చెప్పకుండా వెళ్ళిపోయిందని సిఐ అంటున్నారు, ఏం చెప్పమాటావు అని సుమిత్ర గారిని గట్టిగా నిలదీస్తాడు సిఐ. నిజంగా వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తే నాకు ఒక మాట చెప్పాలి కదా, ఊరికే అందరితో మాటలు పడేలా చేయవద్దని కోపంగా అంటుంది. మేడం, నీ మీద చూపిస్తున్న కోపం నిజమేనా, లేదంటే కావాలని ఇప్పుడు మాట్లాడుతున్నారా అని సుమిత్రని సిఐ అవమానిస్తాడు. దీప వెళ్ళిపోవడం వెనుక ఎవరో ఉన్నారు. నిన్ను వెళ్ళిపోమ్మని మనిషి ఎవరు అని అడుగుతుంది సుమిత్ర. నన్ను ఎవరు వెళ్ళిపోమ్మని చెప్పలేదు, నేనే వెళ్ళిపోవాలని అనుకున్నాను అని చెప్తుంది. కానిస్టేబుల్స్ సస్పెక్ట్ని తీసుకొస్తారు. సుమిత్ర మీద అటాక్ చేసిన వాడు వీడేనా అని సిఐ అని చూపించి దీపని అడుగుతాడు. దీప కాదని చెప్తుంది. అటాక్ జరిగి 2 రోజులు అవుతుంది, కేసుకు సంబంధించి ఒక్క ఎవిడెన్స్ పట్టుకోలేకపోతున్నారని కార్తిక్ సిఐ మీద సీరియస్ అవుతాడు. వారం రోజుల్లో సుమిత్ర మీద అటాక్ చేసిన వాడిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ఇంతవరకు దీప బాధ్యత మీదేనని సిఐ కార్తిక్కి అప్పగిస్తాడు. తను ఇక్కడ వెళ్ళిపోయినా అన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదే అని అంటాడు సిఐ గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.